హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్. గత వీడియోలో మనం తాతయ్య, అమ్మమ్మ మరియు బంధువుల గురించి మాట్లాడి హ్యాస్ మరియు హ్యావ్ వాడడం నేర్చుకున్నాం. ఈరోజు మనం నా కుటుంబంతో నా రోజువారీ జీవితం గురించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడి ఎలా చెప్పాలో నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ హౌ టు టాక్ అబౌట్ మై డైలీ రొటీన్ విత్ మై ఫ్యామిలీ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో లెట్స్ స్టార్ట్. I wake up early in the morning. నేను ఉదయాన్నే లేస్తాను. I wake up early in the morning. నేను ఉదయాన్నే లేస్తాను. My mother wakes up first. నా అమ్మ ముందుగా లేస్తారు. My mother wakes up first. నా అమ్మ ముందుగా లేస్తారు. She makes tea for everyone. ఆమె అందరికీ టీ చేస్తారు. She makes tea for everyone. ఆమె అందరికీ టీ చేస్తారు. మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్. మా నాన్న పేపర్ చదువుతారు. మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్. మా నాన్న పేపర్ చదువుతారు. మై బ్రదర్ బ్రషెస్ హిస్ టీత్ అండ్ టేక్స్ ఎ బాత్. నా తమ్ముడు పళ్ళు తోముకొని స్నానం చేస్తాడు. మై బ్రదర్ బ్రషెస్ హిస్ టీత్ అండ్ టేక్స్ ఎ బాత్. నా తమ్ముడు పళ్ళు తోముకొని స్నానం చేస్తాడు. ఐ గెట్ రెడీ ఫర్ కాలేజ్. నేను కళాశాలకి రెడీ అవుతాను. ఐ గెట్ రెడీ ఫర్ కాలేజ్. నేను కాలేజ్కి రెడీ అవుతాను. మై మదర్ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్. మా అమ్మ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తారు. మై మదర్ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్. మా అమ్మ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తారు. వి ఈట్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. మేమంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. వి ఈట్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. మేమంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మై ఫాదర్ గోస్ టు ద ఆఫీస్. మా నాన్న ఆఫీస్కి వెళ్తారు. మై ఫాదర్ గోస్ టు ది ఆఫీస్. మా నాన్న ఆఫీస్కి వెళ్తారు. మై బ్రదర్ అండ్ ఐ గో టు కాలేజ్. నేను నా తమ్ముడు కాలేజ్కి వెళ్తాం. మై బ్రదర్ అండ్ ఐ గో టు కాలేజ్. నేను నా తమ్ముడు కాలేజ్కి వెళ్తాం. మై మదర్ స్టేస్ ఎట్ హోమ్. నా అమ్మ ఇంట్లోనే ఉంటారు. మై మదర్ స్టేస్ ఎట్ హోమ్. మా అమ్మ ఇంట్లోనే ఉంటారు. షీ కుక్స్ లంచ్ అండ్ క్లీన్స్ ద హౌస్. ఆమె లంచ్ వండుతారు మరియు ఇల్లు శుభ్రం చేస్తారు. షీ కుక్స్ లంచ్ అండ్ క్లీన్స్ ద హౌస్. ఆమె లంచ్ వండుతారు మరియు ఇల్లు శుభ్రం చేస్తారు. మై గ్రాండ్ పేరెంట్స్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ లంచ్. మా తాతయ్య, అమ్మమ్మ లంచ్ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. మై గ్రాండ్ పేరెంట్స్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ లంచ్. మా తాతయ్య, అమ్మమ్మ లంచ్ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. ఇన్ ద ఆఫ్టర్నూన్ మై మదర్ వాటర్స్ ద ప్లాంట్స్. మధ్యాహ్నం మా అమ్మ మొక్కలకు నీళ్లు పోస్తారు. ఇన్ ద ఆఫ్టర్నూన్ మై మదర్ వాటర్స్ ద ప్లాంట్స్. మధ్యాహ్నం మా అమ్మ మొక్కలకు నీళ్లు పోస్తారు. వి కమ్ బ్యాక్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం మేము ఇంటికి వస్తాము. వి కమ్ బ్యాక్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం మేము ఇంటికి వస్తాము. మై ఫాదర్ హెల్ప్స్ మీ విత్ ద హోంవర్క్. మా నాన్న నాకు హోంవర్క్లో సహాయం చేస్తారు. మై ఫాదర్ హెల్ప్స్ మీ విత్ ద హోంవర్క్. మా నాన్న నాకు హోంవర్క్లో సహాయం చేస్తారు. మై బ్రదర్ ప్లేస్ విత్ హిస్ ఫ్రెండ్స్. నా తమ్ముడు తన స్నేహితులతో ఆడుకుంటాడు. మై బ్రదర్ ప్లేస్ విత్ హిస్ ఫ్రెండ్స్. నా తమ్ముడు తన స్నేహితులతో ఆడుకుంటాడు. మై గ్రాండ్ మదర్ వాచెస్ టీవీ. నా అమ్మమ్మ టీవీ చూస్తారు. మై గ్రాండ్ మదర్ వాచెస్ టీవీ. మా అమ్మమ్మ టీవీ చూస్తారు. మై మదర్ ప్రిపేర్స్ డిన్నర్. మా అమ్మ డిన్నర్కు సిద్ధం చేస్తుంది. మై మదర్ ప్రిపేర్స్ డిన్నర్. మా అమ్మ డిన్నర్ సిద్ధం చేస్తారు. వి ఈట్ డిన్నర్ టుగెదర్. మేమంతా కలిసి డిన్నర్ చేస్తాం. వి ఈట్ డిన్నర్ టుగెదర్. మేమంతా కలిసి డిన్నర్ చేస్తాం. ఆఫ్టర్ డిన్నర్ వి టాక్ ఫర్ సమ్ టైమ్. డిన్నర్ తర్వాత కొంతసేపు మాట్లాడుకుంటాం. ఆఫ్టర్ డిన్నర్ వి టాక్ ఫర్ సమ్ టైమ్. డిన్నర్ తర్వాత కొంతసేపు మాట్లాడుకుంటాం. మై ఫాదర్ నీడ్స్ ఎ బుక్. మా నాన్న పుస్తకం చదువుతారు. మై ఫాదర్ రీడ్స్ ఎ బుక్. మా నాన్న పుస్తకం చదువుతారు. మై ఫాదర్ రీడ్స్ ఎ బుక్. మా నాన్న పుస్తకం చదువుతారు. మై మదర్ ప్రేస్ బిఫోర్ స్లీపింగ్. మా అమ్మ
పడుకునే ముందు ప్రార్థన చేస్తారు. మై మదర్ ప్రేస్ బిఫోర్ స్లీపింగ్. మా అమ్మ పడుకునే ముందు ప్రార్థన చేస్తారు. ఐ గో టు బెడ్ at 10 o'clock. నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. ఐ గో టు బెడ్ at 10 o'clock. నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. మై ఫ్యామిలీ స్లీప్స్ హ్యాపీలీ టుగెదర్. మా కుటుంబం సంతోషంగా నిద్రపోతుంది. మై ఫ్యామిలీ స్లీప్స్ హ్యాపీలీ టుగెదర్. మా కుటుంబం సంతోషంగా నిద్రపోతుంది. నౌ విల్ ఫోకస్ ఆన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే రోజు చేసే పనులు, అలవాట్లు చెప్పడానికి వాడతాం. ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ చూద్దాం. ఐ, వి, యు, దే అని వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ బేస్ ఫామ్లో ఉంటుంది. వర్బ్ అనేది బేస్ ఫామ్లో ఉంటుంది. అదే హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ వచ్చినప్పుడు మాత్రం వర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఐ, వి, యు, దే అని ఏవైనా వచ్చినప్పుడు వర్బ్ అనేది బేస్ ఫామ్లోనే ఉంటుంది. హీ, షీ, ఇట్ ప్లస్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు మాత్రం వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వేకప్ ఎర్లీ. సో ఇక్కడ వేక్ అని వచ్చింది. సో దిస్ ఐ వాడే ఐ ఉంది కాబట్టి ఐ తర్వాత వేక్ అని వస్తుంది. ఐ వేకప్ ఎర్లీ. సో నేను ఉదయాన్నే లేస్తాను. షీ మేక్స్ టీ. షీ మేక్స్ టీ. ఇక్కడ వర్బ్ అనేది వర్బ్కి ఎస్ వాడాము. మేక్ అంటే మేక్స్. ఆమె టీ చేస్తారు. షీ మేక్స్ టీ. నెక్స్ట్ షీ గోస్ టు ఆఫీస్. హీ గోస్ టు ఆఫీస్. ఇక్కడ గోస్ అని వాడము ఎందుకంటే హీ ఉంది కాబట్టి. వి ఈట్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. వి ఈట్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. ఇక్కడ ఈట్ అని వాడాము ఎందుకంటే ఇది వి ఉంది కాబట్టి. వి ఉన్నప్పుడు మనము వర్బ్ బేస్ ఫామ్లోనే వాడతాం. సో దే ప్లే క్రికెట్. దే ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడతారు. ఇక్కడ దే వచ్చింది. సో దేలో కూడా మనం వర్బ్ని బేస్ ఫామ్లోనే వాడాలి. దే ప్లే క్రికెట్. ఇప్పుడు మనం ఇంతకుముందు వాడినవి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మై మదర్ వేక్స్ అప్ ఎర్లీ. నా అమ్మ ఉదయాన్నే లేస్తారు. ఇక్కడ వేక్స్ అని ఉన్నారు ఎందుకంటే మై మదర్ కాబట్టి. మై మదర్ వేక్స్ అప్ ఎర్లీ. మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్. మా నాన్న పేపర్ చదువుతారు. వి ఎయిట్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. మేమంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. మేము ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం. మై గ్రాండ్ మదర్ వాచెస్ టీవీ. వాచెస్ టీవీ. మా అమ్మమ్మ టీవీ చూస్తారు. మై బ్రదర్ ప్లేస్ ఇన్ ద ఈవినింగ్. నా తమ్ముడు సాయంత్రం ఆడతాడు. సో ఇప్పుడు మీరు మీ కుటుంబంతో చేసే రోజువారీ పనులు ఇంగ్లీష్లో ఈజీగా చెప్పగలరు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వాక్యాలను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్ చాలా వేగంగా మెరుగుపడుతుంది. మీ రోజువారీ జీవితం గురించి ఇంగ్లీష్లో కామెంట్లో రాయండి. రైట్ యువర్ డైలీ రొటీన్స్ ఇన్ ద కామెంట్స్ బిలో. మరిన్ని ఈజీ ఇంగ్లీష్ వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.